నమస్తే. జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ప్రధానంగా ఒక అంశాన్ని ఫోకస్ చేస్తోంది. 1,00,000 డబుల్ బెడ్రూమ్ల ఇళ్లు కట్టామంటోంది. ఈ డబుల్ బెడ్రూమ్ల లెక్క తేల్చడానికి, డబుల్ బెడ్రూమ్ల బాగోతాన్ని తేల్చడానికి రాజ్ న్యూస్ రంగంలోకి దిగింది. ఇప్పటికీ నేను అంబేద్కర్ నగర్తో పాటు బోజగుట్ట ఏరియాల్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి ఏంటో నేను మీకు ప్రత్యక్షంగా చూపించాను. సో నేను ప్రస్తుతం బన్సీలాల్పేటలో ఉన్న డబుల్ బెడ్రూమ్ల దుస్థితి ఏ రకంగా ఉందో చూపించబోతున్నాను. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కూడా వాస్తుని నమ్ముతూ ఉంటారు. సచివాలయానికి ఎందుకు వెళ్ళలేదు అంటే ప్రధానమైన కారణం చాలామంది చెప్తారు వాస్తు అని. కానీ ఇక్కడ శ్మశానంలో ఒకవైపున శవాలు తగలబడుతుంటే ఈ విండోస్ నుంచి ఈ పొగ అనేది డైరెక్ట్గా ఇళ్లలోకి వెళ్ళే అవకాశం ఉంది. మరి ఇది వాస్తుకు విరుద్ధమా కాదా? ఇవాళ ప్రగతి భవన్ కట్టుకోవడానికి 100 కోట్ల రూపాయలు, 400 ఎకరాల ఫామ్ హౌస్, ఇక్కడ జన్వాడలో ఒక ఫామ్ హౌస్, మీకు మాత్రం ఫామ్ హౌస్లు ఉన్నాయి, ప్రగతి భవన్లు ఉన్నాయి. పేదోడు ఇంటి కోసం 6 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఈ ఇళ్ళు ఇప్పుడు అవుతాయా అంటే ఖచ్చితంగా కావని చెప్పాలి. మెట్ల నుంచి నిమ్మొస్తుంది, ఇది మొత్తం నిమ్ము, ప్రతి ఫ్లోర్కి ఇదే పరిస్థితి. చాలా వాటికి ఈ నిమ్మొచ్చిన ప్రాంతాల్లో సిమెంట్ ఊడిపోతే ఇప్పుడు మళ్ళీ ప్యాచ్లు వేశారు. ఈ ప్యాచ్లు కనిపిస్తున్నాయి. ఇవి పూర్తిగా నాణ్యత లేని ఇళ్ళుగా కనిపిస్తున్నాయి. వీటికి ఒక పక్కనే శ్మశానం ఉంది, వాస్తు లేదు. ఎందుకంటే నేను వాస్తు గురించి ఎందుకు ప్రధానంగా ప్రస్తావించాల్సి వచ్చిందంటే సచివాలయానికి ఒక్కరోజు కూడా వెళ్ళిన ముఖ్యమంత్రి వాస్తును ప్రస్తావించారు. చూడండి ఒకసారి, ఇది చూడండి, ఇవన్నీ ఊడిపోయాయి ప్యాచ్లు. ఈ ప్యాచ్లన్నీ, ఇది సిమెంట్ పరిస్థితి. ఇందులో సిమెంటే లేదు అసలు, మొత్తం డస్ట్తో ఇల్లు నిర్మించారు. ప్రగతి భవన్ ఫామ్ హౌస్ని ఇదే డస్ట్తో కట్టుకున్నారని జనం అడుగుతున్నారు. చూడండి, ఇది ఉంటుందా? ఇది చూడండి, ఇది డబుల్ బెడ్రూమా? ఇది పరిస్థితి. ఇందులో సిమెంట్ అసలు లేదు. చూడండి, మనకి ఐరన్ బయటపడుతుంది. ఇది హైదరాబాద్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి. పచ్చి మోసం చేసింది మనం క్లియర్గా చెప్పొచ్చు, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే మనం చూడండి, నిమ్మొస్తుంది పూర్తిగా. ఈ నిమ్మొచ్చిన వాటికి ఇదంతా చూడండి, గోడలకి నిమ్మొస్తుంది, ఎక్కడికక్కడ ప్యాచ్లు వేశారు. ఈ ప్యాచ్, ఇది ప్యాచ్, ఇట్లా ప్యాచ్లు వేసి దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఎక్కడికక్కడ ఇదే పరిస్థితి. ఇది శ్మశానం. అక్కడ కాల్చిన శవాల పొగ ఇంట్లోకి రాకుండా ఉంటుందా? నేను ఇప్పుడు 6th 7th ఫ్లోర్లో ఉన్నా. ఇంట్లోకి రాకుండా ఉంటుందా? ఖచ్చితంగా ఆ పొగ ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎంత ఏమేమో నాకు తెలియదు. ఇది పిల్లర్, ఇది పిల్లరు ఇచ్చే ఉంటుందా? పిల్లరు ఈ ఇళ్ళు అసలు ఉంటాయా? జనాన్ని చంపడానికా ఇవి? వీళ్ళు బాగుపడతారని జనం అడుగుతున్నారు. ఇక్కడ ఉన్న స్థానికులు చాలా తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికైనా పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశిద్దాం. ఈ పోరాటాన్ని కొనసాగిద్దాం.